రాష్ట్ర వ్యాప్తంగా మహాశివరాత్రి సందడి నెలకొంది. నీలకంఠుడి దర్శనం కోసం పంచారామాలకు భక్తులు పోటెత్తారు. శివరాత్రి ఉత్సవాలకు పరమేశ్వరుడి ఆలయాల ప్రాంగణాలు శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. మహాశివరాత్రికి రాష్ట్రంలోని పంచారామాలు హరహర మహాదేవ, ఓం నమఃశివాయ నామస్మరణలతో మార్మోగుతున్నాయి. పల్నాడు జిల్లా అమరావతిలోని అమరేశ్వరాలయంలో స్వామివారి దర్శనానికి తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని క్షీర రామలింగేశ్వర స్వామి దర్శనానికి సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. జిల్లాలోని గునుపూడి సోమేశ్వర జనార్దన స్వామి ఆలయంలో స్వామివారికి విశేష అభిషేకాలు నిర్వహించారు. కాకినాడ జిల్లాలోని సామర్లకోట చాళుక్య కుమార రామ భీమేశ్వర స్వామి ఆలయం భక్తులతో కెక్కిరిసిపోయింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ద్రాక్షారామం మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి ఆలయానికి శివభక్తులు పోటెత్తారు. శ్రీశైల పుణ్యక్షేత్రం శివనామ స్మరణతో మారుమోగుతోంది. లక్షలాది భక్తులు పాతాళ్లగంగలో పుణ్యస్నానాలు ఆచరించి శివయ్యను దర్శించుకుంటున్నారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో మహాలఘు దర్శనం అమలు చేయడంతో త్వరితగతిన భక్తులందరూ దర్శనం చేసుకుంటున్నారు. దక్షిణ కాశీగా పేరొందిన శ్రీకాకుళం జిల్లాలోని శ్రీముఖలింగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నంద్యాల జిల్లా మహానంది ఆలయ ఆవరణలోని కోనేరులో భక్తులు శివస్వాములు స్నానమాచరించి మహానందీశ్వర స్వామిని, కామేశ్వరీ దేవిని దర్శించుకుంటున్నారు. ఏలూరు జిల్లా పట్టిసీమ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయంలో కన్నుల పండువగా శివరాత్రి ఉత్సవాలు సాగుతున్నాయి.